చర్యలేవి అని మాట్లాడుకున్నాం మనం. ఆలస్యం అవుతోంది, ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి చేసినటువంటి వైసీపీ నేతలపైన చర్యలేవి. సో ఈ రోజు ఫస్ట్ అరెస్ట్ అయితే కనపడతా ఉంది. ఏం చెప్తారు సార్? పవన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారం సార్. నమస్తే. ఈ రోజు మాకు ఎర్రటి ఎడారిలో ఒక మంచి బిస్లరీ వాటర్ బాటిల్ దొరికితే ఎలా ఉంటుందో అలా ఉందండి సార్. వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి అరెస్టు వల్లభనేని వంశీ గారితో మొదలవుతుంది అనుకున్నామండి. ఇక్కడ వల్లభనేని వంశీ గారిని ఎందుకు మేము అంతగా ద్వేషిస్తున్నాము అంటే, తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద గెలిచి, తెలుగుదేశం పార్టీ కండువతో గెలిచి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల శ్రమతో గెలిచినటువంటి వల్లభనేని వంశీ తన అవసరాల కోసం పార్టీ మార్చుకొని వేరే గ్రూప్ లో కూర్చొని ఆయన చేసినటువంటి ఆ పని ఏదైతే ఉందో అది ఈ రోజుకి కూడా ప్రతి తెలుగుదేశం కార్యకర్త గుండెల్లో ఒక రంపపు పోటులాగా భావిస్తున్నాం. ఈ రోజు వల్లభనేని వంశీని పోలీసులు ఎత్తేశారు హైదరాబాద్ లో అంటూనే చాలా ఆనందంగా ఫీల్ అయ్యామండి. ఇంకా వల్లభనేని వంశీ ఎత్తేశారు పదం ఏంటి, ఎందుకు వాడారు? ఎత్తేశారు కదా, ఆయన లండన్ లో ఉంటే చంద్రబాబు నాయుడు ఎత్తేశారు అన్నాడు కదా, మేము కూడా ఆ విధంగానే. కానీ ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకపరమైనటువంటి అరెస్టు చేయట్లేదండి కూటమి ప్రభుత్వం న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఏ విధంగా అయితే ప్రజాస్వామ్యయుతంగా నడుచుకోవాలో ఆ విధంగా నడుచుకుంటోంది. ఆయనకు కావలసిన టైం ఇస్తోంది, కావలసినట్టుగా నోటీసులు ఇస్తున్నారు, కావలసినంతగా ఎలా చట్టాన్ని ఎలా ఉంటే అలా ఫాలో అవుతున్నారు. అర్ధరాత్రి గోడలు దుంకి పోయి అరెస్టు చేయట్లేదు. వాళ్ళు ఆపరేషన్ చేయించుకొని హాస్పిటల్ బెడ్ మీద ఉంటే బలవంతంగా తీసుకొని రావట్లేదు. ఆడవాళ్ళను కానీ చూడకుండా అరెస్టు చేయట్లేదు. ప్రతి ఒక్కటి కూడా చట్ట పద్ధతిగా, చట్ట పరిధిలో న్యాయబద్ధంగా మేము చేస్తున్నామని కూటమి ప్రభుత్వం నిరూపించుకుంటుంది. ఆ క్రమంలోనే ఈ రోజు వల్లభనేని వంశీ గారి అరెస్ట్ అనేది జరిగింది. ఇక్కడ మీరు అన్నారు ఆయనకు కోర్టు ఒకవేళ బెయిల్ ఇస్తుందా అని. ఇచ్చే సమస్య లేదండి. ఎందుకంటే ఆయన మీద పెట్టినటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, బిఎన్ఎస్ లో ఉన్నటువంటి 140(1) కిడ్నాప్, ఈ సెక్షన్ కు 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష ఉందండి, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉందండి. అంటే ఏదైతే ఆర్నేష్ కుమార్ యొక్క జడ్జిమెంట్ ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడేటువంటి కేసుల్లో మాత్రమే 41 CRPC నోటీస్ ఇచ్చి వాళ్ళను వదిలిపెట్టాలనే ఉన్నటువంటి చట్టం ఏదైతే ఉందో అది ఇప్పుడు వల్లభనేని వంశీకి వర్తించదు. కాబట్టి ఖచ్చితంగా అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తారు, జైల్లో పెడతారు. ఇంకా అదే సెక్షన్ కాకుండా ఎక్స్టార్షన్ సెక్షన్ కూడా ఒకటి పెట్టారండి. మనం చూస్తున్నాం 308 BNS అంటాం. అందులో కూడా 10 years ఇంప్రిజన్మెంట్ ఉంది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది. అది కూడా చాలా సీరియస్ అఫెన్స్. అంటే ఈ రెండు సెక్షన్స్ పెట్టడానికి మూల కారణమైనటువంటి ఏదైతే మన ఆ రోజు అంటే వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉండగా తమ అధికారాన్ని అడ్డంగా ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీ అంటే వల్లభనేని వంశీకి జీవితాన్ని ప్రసాదించినటువంటి తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేయించిన కేసులో అతను ఒక కంప్లైనెంట్ గా ఉన్నాడు, అక్కడ ఆపరేటర్ గా చేసేవాడు. అతన్ని బెదిరించి, అతన్ని కిడ్నాప్ చేసి ఆ కేసు నేను ఇవ్వలేదు, ఆ రోజు నేను అక్కడే లేను, నాకు సంబంధం లేదు అంటే కోర్టులో అఫిడవిట్ ఇప్పించి బలవంతంగా అతన్ని బెదిరించి కేసు విత్డ్రా చేయించారు. ఎంత సాహసం అండి! పవన్ గారు ఒక్కసారి ఆలోచించండి. మేము ఎందుకు మొదటి నుంచి గట్టిగా మాట్లాడుతున్నామంటే ఇటువంటి వైసీపీ పిల్ల సైకోలందరూ కూడా, పెద్ద సైకో జగన్మోహన్ రెడ్డి అయితే వైసీపీ పిల్ల సైకోలు ఈ కొడాలి నాని లాంటి వాళ్ళు, వల్లభనేని వంశీ లాంటి వారు, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వారు, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా పిల్ల సైకోల్లాగా వాళ్ళ ప్రభుత్వం ఉన్నంత దారుణంగా ఎంతగా ఎలా ప్రవర్తించారో చూసి. ఎంత ధైర్యం ఉంటే ఒక కంప్లైనెంట్, ఒక దళితుడు ఒక కేసులో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ విత్డ్రా చేసుకోమని బెదిరించి, కిడ్నాప్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించి నువ్వు వచ్చి కోర్టులో వచ్చి విత్డ్రా చేయిస్తావా? అది ఇక్కడ అంటే ఏంటి? ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉందా లేకపోతే వైసీపీ సైకో ప్రభుత్వం ఉందా అని ప్రజలు భావించాలా? 2 రోజులు అల్లాడిపోయాం. అదేంటి కృష్ణా జిల్లాలో
స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టినటువంటి స్వస్థలంలో తెలుగుదేశం పార్టీ పురుడు పోసుకున్నటువంటి అద్భుతమైనటువంటి కృష్ణా జలాలు ప్రవహించేటువంటి ప్రాంతంలో ఇలా జరగడం ఏంటి? తెలుగుదేశం పార్టీ పైన దౌర్జన్యం చేసి, తెలుగుదేశం పార్టీలో కార్లు తగలబెట్టి, తెలుగుదేశం పార్టీలో కంప్యూటర్లను పగలగొట్టి అక్కడ చంపడానికి ప్రయత్నం చేసి వాళ్ళ రక్తగాయాలు చేసినటువంటి ఈ వల్లభనేని వంశీ అంతటితో ఆగకుండా ఎంత దౌర్జన్యానికి ఒడగట్టాడు చూడండి. కంప్లైంట్ బెదిరిస్తారా? ఒక దళిత కుర్రాన్ని బెదిరిస్తారా? ఒక దళిత కుటుంబాన్ని బెదిరిస్తారా? మీకు అద్దు అదుపు లేదని చెప్తూ ఇంత దారుణానికి మీరు ఒడగడుతుంటే కూటమి ప్రభుత్వము అలా చేస్తుడికి చూస్తుందంటని మేము అల్లాడిపోయామండి. పవన్ గారు అవును సార్, ఇప్పుడు చెప్తున్నాం, ఇంకా తప్పించుకోమనండి వల్లభనేని వంశీని. ఈ ఒక్క కేసే కాదు, మీరు ఇంతకు ముందు అన్ని కేసులు చదువుకుంటూ వచ్చారు. ప్రతి పోలీస్ స్టేషన్ లోనే ఎఫ్ఐఆర్ ఉంది. పైగా మట్టిని దోచుకున్న కేసులు 200 కోట్లకు పైగా దోచుకున్నట్లుగా విజిలెన్స్ రిపోర్ట్ ఈ రోజు కూటమి ప్రభుత్వం చేతిలో ఉంది. సిబిఐ సిఐడి ఎంక్వైరీ చేయొచ్చు, రెగ్యులర్ పోలీసుల ద్వారా విచారణ